చూస్తున్నాం కదా, ఇక్కడ మనం కేఎస్ నగర్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ వర్షం వస్తే మొత్తం ఇక్కడ చెత్త చెదరం ఇలాంటి అన్ని రోడ్ మీదకి ఇలా వచ్చేస్తున్నాయి. ఇక్కడ వాటర్ కూడా అన్ని నిండిపోయే పరిస్థితి ఉంది. వీటి వల్ల అంటే ప్రజలకు కానీ జ్వరాలు కానీ ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. ఇలా అంటే ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని మనం కాలనీకి వెళ్ళే తెలుసుకుందాం. సంగారెడ్డి పట్టణంలోని 10వ వార్డులో కేతకి సంగమేశ్వర కాలనీలో వర్షం చినుకు పడితే చాలు నడవడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు ఎంత చెప్పినా పట్టించుకోవట్లేదంటూ ఇకనైనా అధికారులు పట్టించుకుని రోడ్డు బాగు చేయాలని అధికారులను కోరుతున్నారు ప్రజలు. చాలా ఇబ్బంది చూస్తున్నాం కదా, ఇక్కడైతే చుట్టాగో నీరు చేరుకుంది. ఇప్పటికీ అంటే వర్షం పడి 4 రోజులు అవుతుందని తెలుసు. అంటే వర్షం తగ్గినప్పటికీ కూడా నీళ్ళు మాత్రం ఇంకా తగ్గలేదు. ఇప్పటికి కూడా అక్కడ వాటర్ ఉన్నాయి. ఇక్కడే ఉండే నీళ్ళు వల్ల ఇక్కడ చుట్టూ ఉన్న కాంప్లెక్స్లకు కానీ బిల్డింగ్లకు కానీ అంటే ఇక్కడ ఉండే ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. వాటి స్మెల్ వల్లనో ఇట్లా అంటే డెంగ్యూ, ఇప్పుడు వైరల్ ఫీవర్ అన్నీ చాలా వస్తున్నాయి. అంటే వీటి మూలంగానే కావచ్చు. అంటే ఇక్కడ ఉన్న వాటర్, ఇక్కడంతా పొల్యూషన్ వల్ల మొత్తం ప్రజలకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. చిన్నపిల్లలు స్కూల్కి కూడా వెళ్ళని పరిస్థితి ఉంది. ఇక్కడ డెంగ్యూ ఫీవర్ ఇలాంటి ఫీవర్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడున్న కాంప్లెక్స్లో ఉన్న బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ అదే అంటున్నారు. అంటే ఆరోపణలు చేస్తున్నారు, ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు, ఇక్కడ అన్ని నీళ్ళు ఇలాగే వస్తున్నాయి, ఇక్కడ చెత్త అట్లనే ఉంటుంది, మా కాలనీని ఎవరు పట్టించుకోవట్లేరు, ఏ అధికారులు కూడా మమ్మల్ని పట్టించుకోరు అని చెప్పేసి వాళ్ళు మాత్రం చెప్తున్నారు. ఇక్కడ చూసాం కదా ఇప్పటి వరకు. అంటే ఈ గల్లీలో అయితే పరిస్థితి ఇలా ఉంది. మరి ఇప్పుడు మరో గల్లీకి వెళ్ళి చూద్దాం అక్కడ ఏం జరుగుతుందో. మన పోతురెడ్డిపల్లి గ్రామ పంచాయతీ, ఇంతకుముందు గ్రామ పంచాయతీ, ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కేఎస్ నగర్, కేతకి సంగమేశ్వర నగర్ కాలనీ యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మన ఇక్కడే మన ఒంటిల్లు, తర్వాత జీన్స్ కార్నర్ యొక్క షాప్స్, వాటి వెనకాల ఉన్నటువంటి హైవేకి దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతం లోపల ఒక పెద్ద నాలా అనేది ఇక్కడ ఉంది. ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నక్ష లోపల కూడా ఉంది. ఈ నాలా ద్వారా మొత్తం కూడా మురుగునీరు మొత్తం కూడా మాసానుకుంటకు వెళ్ళాలి, పెద్ద ఎత్తున మరి నీరు వెళ్ళాలి. కానీ వర్షాకాలం లోపల ఈరోజు వర్షాలు పడినట్టయితే ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఈ నాలా మొత్తం కూడా ఇక్కడ మొత్తం కూడుకపోయింది. అనేక రకాల చెత్త చెదారం మొత్తం కూడా ఉంది. అదేవిధంగా అక్కడ కొన్ని ఇండ్లు కూడా అక్కడ నాల మీద రావడం ద్వారా ఈ నీళ్లు మొత్తం కూడా పోకుండా మొత్తం ఇక్కడనే నిలబడి ఈ ఖాళీ లోపల కూడా విపరీతంగా మురుగునీరు కూడా వస్తూ ఉంది. అధికారులకు అనేక సందర్భాల లోపల ఈ నాలా గురించి సాఫ్ చేయమని చెప్పినాం. అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఎప్పుడైనా చెప్పినప్పుడు వచ్చిపోవడం తప్ప ఎట్లాంటి పరిష్కార మార్గం కూడా లేదు. ఇది ఇక్కడ నుంచి కేఎస్ నగర్ నుంచి పొన్నా కాలనీ నుంచి అవతల మాసానుకుంటకు వెళ్ళాల్సిన నాల మొత్తం కూడా పూర్తిగా మూసుకొని పోవడం ద్వారా మురుగునీరు మొత్తం కూడా ఖాళీ లోపలికి రావడం, తద్వారా అనేక డెంగ్యూ జ్వరాలు, అదేవిధంగా మలేరియా జ్వరాలతోటి ఈరోజు ప్రతి ఇంట్లోపల కూడా ఈరోజు జ్వరాలతోటి బాధపడేటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని మరి సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధి లోపల హైవే కానుకున్నటువంటి ఒక కాలనీ లోపల ఈ రకంగా పరిస్థితి ఉంటే మరి అధికారులు ఏ రకమైనటువంటి చర్య తీసుకోకపోవడం అనేది చాలా శోచనీయం. మేము ఈరోజు కాలనీ ఆధ్వర్యంలో, కమిటీ ఆధ్వర్యం లోపల మా సొంత డబ్బులు పెట్టుకొని మట్టి రోడ్లు వేయించుకొని ఇక్కడ పైపులు వేయించుకొని మా వంతు కృషి మేము చేస్తూ ఉన్నాం. అందుకని అధికారులు ఇప్పటికైనా కూడా పట్టించుకొని ఈ నాళను మొత్తం కూడా పూర్తిగా మరి సాఫ్ చేసి ఈ మురుగునీరు పోయేటువంటి చర్య తీసుకోవాలి.
ఒక తక్షణమే ఈ నాల నిర్మాణానికి కూడా గతంలో మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ ఇది నాల కన్స్ట్రక్షన్ మాకు ఫండ్స్ శాంక్షన్ అయినాయి, మేము కట్టిస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మరి ఎలాంటి చర్య కూడా తీసుకోకపోవడం శోచనీయం. కాబట్టి వెంబడే అధికారులు చర్య తీసుకొని ఈ నాలను మొత్తం కూడా నిర్మించి మురుగునీరు మొత్తం కూడా పోయేటట్టు విధంగా చర్య తీసుకోవాలి. అదేవిధంగా కొన్ని అక్కడక్కడ కొంత ఆక్రమణకు కూడా గురయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. తద్వారా ఈరోజు ఈ నీరు మొత్తం కూడా జామ్ అవుతుంది. కాబట్టి అలాంటి వాటి మీద చర్య తీసుకొని ఈ కాళ్ళ మొత్తం కూడా శుద్ధి చేయాలని చెప్పేసి కూడా మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాళ్ళ తరఫున. కేతకి సంగమేశ్వర్ కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయండి. ముఖ్యంగా ప్రతిసారి వర్షాకాలంలో ఏదైతే వరద వస్తుందో అంటే మురికి నీరు అనేది బైపాస్ ఉన్న బ్యాంక్ కాలనీ మరియు విద్యానగర్ కాలనీ నుండి ఈ జీన్స్ కార్ వెనకాల ఏదైతే మన డ్రైన్ ఉందో ఆ వాటర్లో ఆ మోరులోకి వచ్చేసి ఆ ప్రెషర్కు ఉప్పొంగి మా కాలనీ లోపల ప్రతి ఒక్క అపార్ట్మెంట్ లోపల అట్టి మురికి నీరు రావడం జరుగుతున్నది. గతంలో ఎన్నోసార్లు కలెక్టర్ గారి దృష్టికి, జాయింట్ కలెక్టర్ దృష్టికి, మున్సిపల్ వారి గారి కమిషనర్ దృష్టికి మరియు వారి తొలకొచ్చి స్వయంగా కూడా చూపించడం జరిగింది. అక్కడ ఏం లేదు, చిన్నగా ఈ జీన్స్కార వెనకాల మొన్న కూడా మీటింగ్లో గణపతి సందర్భంగా సిఏ గారు ఏదైతే ప్రోగ్రామ్ అరేంజ్ చేశారో దాంట్లో కూడా నేను మున్సిపల్ ఏఈ గారికి చెప్పడం జరిగింది. అక్కడ ఎల్ షేప్ రిటర్నింగ్ వాల్ కడితే ఆ ప్రెషర్ అనేది ఊట పైకి రాకుండా అక్కడ మన కుంటకు మారుతుంది. కాబట్టి మాసా కుంటకు డైవర్ట్ అయిపోతుంది వాటర్ అనేది. అప్పుడు ఈ కాలనీకి రాదు. చిన్న సింపుల్ ఇష్యూ, ఒక ఎల్ షేప్లో మనకు డ్రింకింగ్ వాల్ కట్టాలి. ఇది మేజర్ ప్రాబ్లం. రెండవది, మాకు ఇంతవరకు డ్రింకింగ్ వాటర్ లేదండి. దేశమంతా మన ప్రతి తెలంగాణ మొత్తంలో కూడా ఏదైతే మిషన్ భగీరథ దాంతో మంచినీరు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ కాలనీకి వచ్చే వరకు ఎక్కడ కూడా మాకు మంచినీళ్ళు దొరకడం రాలేదు. పైప్ లైన్ అనేది ఇక్కడ జీన్స్ కారణం వరకే తీసుకురావడం జరిగింది. కానీ జీన్స్ కారణం నుండి మా కాలనీకి పంపండి వచ్చి సర్వే చేయడం జరిగింది, చూడడం జరిగింది, అంతా చేసి కానీ ఇక్కడ ఇవ్వలేదు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మాకు ఈ ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది. ఇటు పోయిన తర్వాత మేము ఇటు రైట్ తిరగాలంటే అక్కడ ట్రాఫిక్ వాళ్ళు ఛాలెంజ్ చేస్తుంటారు రాంగ్ రూట్ అని చెప్పేసి. అయితే దాని గురించి అని చెప్పేసి మేము కాలనీ తరఫున మా యొక్క ఫండ్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేసుకుని ఇక్కడ వచ్చిన ఫార్మేషన్ రోడ్ వేసుకున్నాం. దాని లోపల ఒక 2-3 పైపులు వేసేసుకొని ఫార్మేషన్ రోడ్ వేయడం జరిగింది. దాన్ని కూడా ఒక చిన్న బిట్ సీసీ రోడ్ వేస్తే సరిపోతుంది. అది ముఖ్యంగా మనకు కావాల్సింది ఈ చిన్న బిట్ సీసీ రోడ్ ఒకటి, ఈ మెయిన్ డ్రింకింగ్ వాటర్ ఒకటి. మేజర్ ప్రాబ్లము ఈ మురికి నీరు ఏదైతే ఉధృతంగా ప్రవేశించి ప్రతి అపార్ట్మెంట్లో జొరి ఆ ఏదైతే బోరు నీళ్ళు మనం పెట్టుకుంటామో దాని లోపల జరిగే వరకు ఈవెన్ అక్కడ ఉన్న మోటార్లు కూడా లోకల్నే స్టక్ అయిపోతుంది. గతంలో ఈ అతిథి మెన్షన్ దాంట్లో కూడా అదే విధంగా జరిగింది, దుర్గాలో జరిగింది, చాలా అపార్ట్మెంట్లో ఇట్లా జరిగింది. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, ఇక్కడ ఉన్న కౌన్సిలర్స్ కానీ ఎవరే కానీ దయచేసి ఈ మేజర్ ప్రాబ్లంను మాకు సాల్వ్ చేయాల్సిందిగా కోరుచున్నాం సార్. అధికారులు వచ్చి చూసారు కానీ ఏమీ స్పందన వస్తున్నారు. కలెక్టర్ గారు చెప్పమని వస్తారు, జాయింట్ కలెక్టర్ గారు చెప్పమని వస్తారు, మున్సిపల్ కమిషనర్ 2 సార్లు వచ్చిపోయిండు, చూసారు, అంతా చేసారు కానీ ఏమీ మూమెంట్ ఏం లేదు. అంత పరిమితం అంతవరకే. ఖచ్చితంగా మాకు ఈ అధికారులు స్పందించి మరి ఈ యొక్క మాకు మేజర్ 3 ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో సాల్వ్ చేయాలని చెప్పేసి కోరుచున్నానండి. చూస్తున్నారు కదా ఇక్కడ ఈ కాలనీ వాసులు ఎంత ఇబ్బందులు ఎదురవుతున్నారో. అంటే గత 4 రోజుల నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి, ఇక్కడ అన్ని వరదలు వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి, ఇళ్ళలోకి అంటే బిల్డింగ్లోకి అన్ని వాటర్ వెళ్ళిపోతున్నాయి. అంటే ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, స్కూల్కి పిల్లల్ని పంపించడానికి కావచ్చు, ఇలా అన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పిల్లలకైతే 2 రోజుల నుంచి జ్వరాలు కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా ఇక్కడికి వచ్చి చూసింది లేదు, అని పట్టించుకున్నది కూడా లేదు. ఇక చివరికి ఏం చేసేది లేక ఇక్కడ కాలనీ ప్రజలే అందరు కలిసి అంటే ట్రాక్టర్ని తెప్పించి క్లీన్ చేయించడమో ఇలాంటి పనులన్నీ చేసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు వచ్చి ఇక్కడ చూసి ఈ ప్రజల్ని పట్టించుకొని అంటే వాళ్ళ బాధల్ని తీరుస్తారని కోరు. ఇక్కడ మనం సంగారెడ్డి మున్సిపల్ ఆఫీస్లో ఉన్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి కమిషనర్ ప్రసాద్ చావన్ గారితో మనం మాట్లాడుతున్నాము. అంటే ఇక్కడ సంగారెడ్డిలో చాలామంది అక్కడ వరదలు అన్ని రోడ్ల మీద అంటే నీళ్ళన్నీ ఇట్లా వచ్చేస్తున్నాయి, డ్రైనేజ్ అన్ని నిండిపోయి నీళ్ళన్నీ వస్తున్నాయని మనం చూస్తున్నాం కదా. సో అంటే వాళ్ళ ప్రజలు వాళ్ళు ఎన్నో బాధలు ఆవేదనలు తెలియజేస్తున్నారు. మరి ఆ విషయాల గురించి మనం సార్తో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్. ఇప్పుడు మనము ఏంటంటే సంగారెడ్డి మున్సిపాలిటీలో ఎవ్రీడే డ్రై డే అనే కార్యక్రమం మొదలుపెట్టినాము. మనం ప్రతి 38 వార్డులు ఉన్నాయి. మనకు 38 వార్డులలో
మనము టీం అనేది ఫామ్ చేసినాము. టీం అని ఫామ్ చేసి ప్రజలకు అవేర్నెస్ ప్రోగ్రామ్తో పాటు మనం ఇంట్లో ఉన్న స్టాగ్నేటెడ్ అయిన వాటర్ని అవి ఇవి మన టైర్లలో కానీ మన కూలర్స్లో కానీ ఎక్కడైనా స్టాగ్నేటెడ్ వాటర్ ఉంటే అవి మనం వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కూడా క్రియేట్ చేస్తున్నాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవి వర్షాలు కూడా బాగా కురిసినాయి. ఈసారి కురిసినప్పుడు దాదాపు మా టీం 3 టీంలు ఫామ్ చేసినాము. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, ఈవినింగ్ ఒకటి. ఎక్కడెక్కడైతే స్టాగ్నేటెడ్ వాటర్స్ ఉన్నాయో దాన్ని దాదాపు 80% తొలగించినాము. ఏదన్నా మా దృష్టిలో రాని కూడా అది ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చినా ఏం చెప్పినా కూడా మేము ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని మా జెట్టింగ్ మిషన్ కానీ అవసరం ఉంటే జేసీబీతో దాని కచ్చా కాలువన్న కొట్టించి కానీ అక్కడ నుంచి వాటర్ని స్టాగ్నేటెడ్ వాటర్స్ని డైవర్ట్ చేసేస్తున్నాము డ్రైన్కి. మళ్ళీ రెండో విషయం ఏంటంటే ఏది డైవర్ట్ కానీ ఏవైతే ఉన్నాయో వాటర్ స్టాగ్నేటెడ్ పాయింట్స్ అక్కడ మేము ఆయిల్ బాల్స్ వేస్తామండి. ఆయిల్ బాల్స్ వేస్తే ఏమైతుందంటే ఆడ దోమలు అనేది యాంటీ లార్వా అనమాట. అది దోమలు అనేది పెరగవు కాబట్టి డిసీజెస్ కంట్రోల్ మనం సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం కంట్రోల్ చేస్తామండి. సార్ ఇప్పటి వరకు ఎన్ని డ్రైనేజెస్ని క్లీన్ చేయించారు సార్? ఇప్పుడు దాకా దాదాపు 401 డ్రైన్లు క్లీన్ చేసినామమ్మ. 401 క్లీన్ చేసినాము. 247 జీవీపీ పాయింట్స్ అంటే గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ క్లియర్ చేసినాం. సార్ మరి ఇక్కడ సంగమేశ్వర కాలనీలో ప్రజలు అంటే అక్కడ కాలనీ వాసులందరూ వాళ్ళే డబ్బులు వాళ్ళే పెట్టుకొని వాళ్ళే ట్రాక్టర్స్ని పిలిపించుకొని మరీ క్లీన్ చేయించుకుంటున్నారంట. మరి దీని మీద ఏమంటారు సార్? అదే నా దృష్టికి ఏం రాలేదు మేడం. ఇప్పుడు దాకా నా దృష్టికి ఏం రాలేదు కాబట్టి ఇప్పుడు మీ ద్వారా నాకు తెలియగానే ఇమీడియట్లీ టీంని పంపించాను. వాళ్ళు రెస్క్యూ తీసేస్తారు. అది వాటర్ స్టాగ్నేటెడ్ ఉంటే తీసేస్తారు. జేసీబీ తీసుకెళ్ళి క్లియర్ చేస్తారు. సార్ మరి ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే మరి పై అధికారులకు ఏమని చెప్తారు? మ్యాక్సిమం 99.99% ఇక్కడనే అయిపోతుంది. పై అధికారుల దాకా వెళ్ళదు. ఇక్కడే మనం కంట్రోల్ రూమ్ క్రియేట్ చేసి ఉన్నాము. కంట్రోల్ రూమ్కి మన ఫోన్స్ వస్తాయి. మా సిబ్బంది 24 అవర్స్ 2 షిఫ్ట్లో పనిచేస్తారు. అందులో నైట్ కూడా ఒక షిఫ్ట్ ఉంటుంది. నైట్ వర్షం పడినప్పుడు కానీ ఒక టీం ఉంటుంది. ఒక 10-15 మందితో శానిటేషన్ వర్కర్స్ ఉంటారు, జవాన్ ఉంటారు, ప్లస్ టౌన్ ప్లానింగ్ దాంట్లోకి వెళ్ళి కూడా 2 ఎంప్లాయీస్ ఉంటారు, డిప్లాయ్ చేసి ఉంటారు. ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి కూడా వర్క్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు 2. ఇది ఒక టీం ఇక్కడ ఆల్రెడీ ఫామ్ చేసి ఉన్నారు. రాత్రి వర్షం పడితే ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చినా వీళ్ళు కూడా ఎక్కడైనా చూస్తారనమాట. రోడ్ మీద తిరిగి ఎక్కడైనా రోడ్డు స్టాగ్నేట్ అయ్యి ఏమైనా నిల్వ ఉంటే మాత్రం దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తారు. సార్ మరి ఇక్కడ టోల్ ఫ్రీ నంబర్స్ కానీ ఏమన్నా అంటే ప్రజలకు అందుకు కదమ్మా కంట్రోల్ రూమ్ అనేదే టోల్ ఫ్రీ నెంబర్ అమ్మ. కంట్రోల్ రూమ్ ఆల్రెడీ మన మున్సిపల్ ఆఫీస్లో పెట్టడం జరిగింది, ప్లస్ కలెక్టర్ ఆఫీస్లో కూడా పెట్టడం జరిగింది, ఆర్డీ ఆఫీస్లో కూడా పెట్టడం జరిగింది. విన్నాం కదా సార్ మాటల్లో. అంటే ఈ విధంగా ప్రాబ్లమ్స్ అంటే ఇంతవరకు అది ప్రాబ్లం రాలేదు అంటే సార్కి నోటీస్లో లేదు అని చెప్పారు. ఇప్పుడు నోటీస్లో వచ్చింది కాబట్టి వెంటనే పనులు కూడా చేపడుతున్నారని చెప్పారు. ఇక మీదట ఎలాంటి సమస్యలు ఉండవని అనుకుంటున్నాను. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!